తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఆకాష్ యూట్యూబ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇవాళ మనము తెలంగాణ బోర్డ్ ఎగ్జామినేషన్ ఫిజికల్ సైన్స్ పేపర్ అనాలిసిస్ చేయబోతున్నాము. ఫిజికల్ సైన్స్ అంటే మనకు తెలుసు, ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ ఉంటుంది. నేను ఒక కెమిస్ట్రీ టీచర్ని. సో మనము కెమిస్ట్రీ పేపర్ అనాలిసిస్ అంటే ఏ క్వశ్చన్స్, ఏ చాప్టర్స్లో నుంచి ఏ క్వశ్చన్స్, మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం డిస్కస్ చేస్తాము. ఏవి ఇంపార్టెంట్గా చదవాలో అవి మనం డిస్కస్ చేస్తాము. ఈ డిస్కషన్స్ అనేది, ఈ అనాలిసిస్ అనేది మనకి ఎలా ఉండబోతుంది అని అంటే, లాస్ట్ 3 years పేపర్స్ డిస్కస్ చేస్తాము. లాస్ట్ 3 years పేపర్ అనాలిసిస్ చేస్తాము. లైక్ 2025, 24 and 23 పేపర్ అనాలిసిస్ మనం చేస్తాము. ఫస్ట్ మనం డిస్కషన్ స్టార్ట్ చేసే ముందర మన కెమిస్ట్రీలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో అవి తెలుసుకుందాం. మనకు కెమిస్ట్రీలో 7 చాప్టర్స్ ఉన్నాయి టోటల్గా. ఫస్ట్ ఏంటి అంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, కెమికల్ ఈక్వేషన్స్. సెకండ్ది యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్. అండ్ థర్డ్ చాప్టర్ వచ్చేసి మనకి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, లేకపోతే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అంటాము. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ద పీరియాడిక్ టేబుల్. ఫోర్త్ చాప్టర్ వచ్చేసి మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి మనకి ఏంటి అంటే కెమికల్ బాండింగ్. సిక్స్త్ చాప్టర్ మెటలర్జీ. అండ్ దెన్ 7th చాప్టర్ కార్బోనేట్స్, కంపౌండ్స్. ఈ టాపిక్స్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఈ చాప్టర్స్ టోటల్ మనకి 7 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 7 చాప్టర్స్లో ఎంత కంటెంట్ ఉన్నది, దాంట్లో మనం స్ట్రెస్ చేసి ఏది చదవాలి అన్నది నేను మీకు చెప్తాను. పాయింట్ టు పాయింట్ ఫాలో కండి. మనము చాప్టర్ బై చాప్టర్ డిస్కస్ చేసే ముందర ఏం చేద్దాము అని అంటే, ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉండబోతుంది. మన టీఎస్ ఫిజికల్ సైన్స్ పేపర్ ప్యాటర్న్ మనకి పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏ వచ్చేసి ఏంటి అంటే మనకి 30 మార్క్స్ ఉంటాయి నాన్న. 30 మార్క్స్లో కెమిస్ట్రీ 18 మార్క్స్ ఉంటుంది, ఫిజిక్స్ 12 మార్క్స్ ఉంటుంది. అండ్ టైం వచ్చేసి మనకి 1 hour 30 minutes. అండ్ పార్ట్ బి వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ టోటల్గా మనకి 10 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ ఉంటాయి. తర్వాత 15 minutes ఉంటుంది. ఫిజిక్స్ 4 మార్క్స్, కెమిస్ట్రీ 6 మార్క్స్ ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది ఏంటి అని అంటే, ఫిజిక్స్ కెమిస్ట్రీ పోల్చుకుంటే కెమిస్ట్రీ చాప్టర్స్ ఎక్కువ, 7 చాప్టర్స్ ఉన్నాయి. ప్లస్ మనకి వెయిటేజ్ కూడా ఏంటి అని అంటే కెమిస్ట్రీ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో టోటల్గా మనకి ఏంటి అని అంటే ఇక్కడ 18 + 6 25 మార్క్స్ అనేవి ఉంటాయి మనకి. సో కెమిస్ట్రీ బాగా చదవండి. కెమిస్ట్రీ ఈజ్ ద వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఇప్పుడు మనము 2025 పేపర్ అనాలిసిస్ చూద్దాం. చూడండి అన్న, 2025 పేపర్ అనాలిసిస్లో యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ద పీరియాడిక్ టేబుల్ నుంచి ఎక్కువ వెయిటేజ్ వచ్చింది. తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, తర్వాత ఫాలోడ్ బై కెమికల్ రియాక్షన్స్, అండ్ తర్వాత ఫాలోడ్ బై కార్బోనేట్స్, కాంపౌండ్స్, అండ్ దెన్ కెమికల్ బాండింగ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. ఇది వెయిటేజ్ నాన్న. ఒకసారి మీరు వీడియో పాజ్ చేసుకొని ఈ పర్టికులర్ కంటెంట్స్ చూసుకోండి. 1 mark క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి, 2 mark క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి, 4 mark క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి, 6 marks క్వశ్చన్స్ ఎన్ని వచ్చినాయి. సో ఈ వెయిటేజ్ అనేది 2025 ఈ రకంగా ఉన్నది. నెక్స్ట్ మనకి 2024 పేపర్ అనాలిసిస్ చూసుకుంటే కెమికల్ ఈక్వేషన్స్ నుంచి హై వెయిటేజ్ వచ్చిందన్న 2024లో. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ఫాలోడ్ బై ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, ఫాలోడ్ బై కార్బోనేట్స్, కంపౌండ్స్, ఫాలోడ్ బై కెమికల్ బాండింగ్, అండ్ ఫాలోడ్ బై యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్, అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఇది మన 2024 పేపర్ అనాలిసిస్. నెక్స్ట్ 2023 పేపర్ అనాలిసిస్ చూసుకుంటే హై వెయిటేజ్ యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ నుంచి వచ్చింది, ఫాలోడ్ బై కెమికల్ బాండింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, ద పీరియాడిక్ టేబుల్, ఫాలోడ్ బై కార్బోనేట్స్, కంపౌండ్స్, ఫాలోడ్ బై స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, ఫాలోడ్ బై ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ అండ్ కెమికల్ ఈక్వేషన్స్. నేను నీట్గా 1 marker ఎన్ని, 2 marker ఎన్ని, 4 marker ఎన్ని, 6 marker ఎన్ని అన్ని ఇక్కడ జాట్ అవుట్ చేసి పెట్టాను. ఇది మీరు చూసుకోండి. నెక్స్ట్ మనకి ఇది టోటల్ మార్చ్ అనాలిసిస్. నేను మార్చ్ అనాలిసిస్ అని ఎందుకు అంటున్నాను అంటే, మనము మార్చ్ అటెంప్ట్ చేస్తున్నాము. ఐ డి నాట్ టేక్ ద సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఇంటూ కన్సిడరేషన్. Only March analysis has been taken into consideration. March 25, 24, 23 analysis అనేది ఈ రకంగా ఉన్నది. యాసిడ్, బేసిస్ అండ్ సాల్ట్స్ కంపారిజన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, కెమికల్ ఈక్వేషన్స్, కార్బోనేట్స్, కంపౌండ్స్, కెమికల్ బాండింగ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. ఈ అనాలిసిస్ని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? సో
మనకి కన్సిస్టెన్స్గా గ్రాఫ్ అనేది లేదు. సో మీరు ప్రతి ఒక్క టాపిక్ అనేది ఏంటి అని అంటే మీ టెక్స్ట్ బుక్ నుంచి చదవాల్సిందే. వాళ్ళు క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి ఇస్తారో తెలియదు. మనకి ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే, ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంటే. అంటే ఈ చాప్టర్ నుంచి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, ఈ చాప్టర్ నుంచి వెయిటేజ్ తక్కువ ఉంటుంది అని ఏం లేదు నాన్న. ఈ గ్రాఫ్ని మీరు ఫాలో కనుక చేస్తే మనకి కార్బోనేటెడ్ కాంపౌండ్స్లో మాత్రమే ఏంటంటే 12% ఇది ఒక్కటే కన్సిస్టెన్స్గా మెయింటైన్ అయింది, రైట్. అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా ఏంటంటే ఒక కన్సిస్టెన్స్గా మీకు మెయింటైన్ అవ్వటం అనేది జరిగింది. సో టెక్స్ట్ బుక్ని టోటల్గా చదవాలి. మీకు టెక్స్ట్ బుక్ నుంచే క్వశ్చన్స్ అనేవి ఇస్తారు, రైట్. ఇప్పుడు మనము నెక్స్ట్ మనకి ఏంటి అంటే కెమికల్ ఈక్వేషన్స్లో మనకి ఏం టాపిక్స్ ఉంటాయో నేను ఒక జిస్ట్ ఇస్తాను. ఫస్ట్ కెమికల్ చేంజెస్ అండ్ ఫిజికల్ చేంజెస్ నుంచి మనకి చాప్టర్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ మనకి ఏముంటాయి? ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ఎండోథర్మిక్ రియాక్షన్, ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ మనకి బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ ఉన్నది. తర్వాత ఇంకా స్టైకియోమెట్రీ అనేది ఉన్నది, రైట్. సో ఈ టాపిక్స్లో మనం ఏది ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చదవాలి అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ పర్టికులర్ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ అనేది మనకి 1 మార్కర్ క్వశ్చన్గా ప్రతి ఒక్క ఇయర్ అడుగుతున్నారు. ప్రతి ఇయర్ పేపర్లో మనకి బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ అనేది ఒక ఎంసీక్యూ అనేది వస్తుంది. సో మీరు బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఈ స్టైకియోమెట్రీలో ఏంటి అంటే నాన్న మనకి ఒక 6 మార్కర్ క్వశ్చన్ అనేది అడగటానికి పాసిబిలిటీ ఉన్నది. 2025 ఇయర్లో ఒక 6 మార్కర్ క్వశ్చన్ అనేది ఏంటి అంటే మనకి కెమికల్ ఈక్వేషన్స్ నుంచి ఇచ్చారు యాజ్ అ పార్ట్ ఆఫ్ స్టైకియోమెట్రీ. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ స్టైకియోమెట్రీ అ లాట్. మీరు ఈ స్టైకియోమెట్రీ టాపిక్ అనేది ఏంటంటే బాగా చదవాలి. ఎందుకు అంటే ఈ స్టైకియోమెట్రీ చాప్టర్ అనేది మనకి కేవలం 10th స్టాండర్డ్కే కాదు, ఇది ఫస్ట్ చాప్టర్ ఆఫ్ యువర్ 11th స్టాండర్డ్లో ఏంటి అంటే ఇది ఫస్ట్ చాప్టర్ స్టైకియోమెట్రీ. మోల్ కాన్సెప్ట్ స్టైకియోమెట్రీ అనేది మీరు ఫస్ట్ మీరు నేర్చుకునేది చాప్టర్ ఇది. సో అందుకోసమనే ఈ బేసిక్ అనేది ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటే మీరు ఫౌండేషన్లో 10th స్టాండర్డ్లో ఏంటంటే ఈ న్యూమరికల్ అనేది చేయగలుగుతారు. నెక్స్ట్ 11th స్టాండర్డ్లో కూడా మీరు చాలా కంఫర్టబుల్గా ఉంటారు. సో అనే హోల్ ఈ చాప్టర్ నుంచి మనకి రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ ఇంకా స్టైకియోమెట్రీ, రైట్. Practice them, and the upcoming videos I'll basically teach you. I'll make you learn, I'll make you revise the balancing of equations and problems based on stoichiometry. ఈ stoichiometry balancing of chemical equations upcoming videos లో నేను మీకు హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ మనకి కార్బోనేటెడ్ కాంపౌండ్స్. నెక్స్ట్ టాపిక్ కార్బోనేటెడ్ కాంపౌండ్స్. సో కార్బోనేటెడ్ కాంపౌండ్స్ లో ఏముంటాయి మనకి? ఫస్ట్ థింగ్ ఏంటంటే హైబ్రిడైజేషన్. ఈ హైబ్రిడైజేషన్ అనేది మనకి కెమికల్ బాండింగ్ లో కూడా ఉంటుంది. ఈ హైబ్రిడైజేషన్ టాపిక్ మనకి కార్బోనేటెడ్ కాంపౌండ్స్ లో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫాలోడ్ బై ఎలోట్రోపీ. వాట్ ఈస్ దట్? ఎలోట్రోపీ. ఈ ఎలోట్రోపీ టాపిక్ లో మనకి నానో ట్యూబ్స్ మీద క్వశ్చన్ రిపీటెడ్ గా అడుగుతున్నాడు. ఓకే, దేంట్లో? నానో ట్యూబ్స్ మీద ఈ కాన్సెప్ట్ మీద మనకి రిపీటెడ్గా 2 మార్క్స్ క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. సో ఈ నానో ట్యూబ్స్ గురించి మీరు బాగా చదవండి. దాని తర్వాత మనకి కార్బోనేటెడ్ కాంపౌండ్స్లో కెటినేషన్, ఐసోమరిజం, నామెన్క్లేచర్ టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి నామెన్క్లేచర్ టాపిక్ అనేది ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ నామెన్క్లేచర్లో మనకి వర్డ్ రూట్ గురించి ఇన్ఫర్మేషన్ తెలవాలి, ప్రైమరీ సఫిక్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలవాలి, దెన్ సెకండరీ సఫిక్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలవాలి, నెక్స్ట్ ప్రిఫిక్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలవాలి. మీకు తెలిసే ఉంటుంది ఫార్ములా. What is the formula for writing the IUPAC name of an organic compound? The formula for writing the IUPAC name of the compound is prefix plus word root plus primary suffix plus secondary suffix. సో సెకండరీ సఫిక్స్ అంటే ఏంటన్నా? సెకండరీ సఫిక్స్ అంటే ఫంక్షనల్ గ్రూప్స్. మనకి తెలంగాణ ఎస్ఎస్సి బోర్డులో ఫంక్షనల్ గ్రూప్ మీద క్వశ్చన్స్ అనేవి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2024 క్వశ్చన్ పేపర్లో ఒక మాలిక్యూల్ ఇచ్చి ఈ మాలిక్యూల్లో ఫంక్షనల్ గ్రూప్ ఏంటి అనేది క్వశ్చన్ అడిగారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎసిటోన్. ఎసిటోన్లో ఫంక్షనల్ గ్రూప్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ కీటోన్, రైట్. సో ఫంక్షనల్ గ్రూప్ గురించి మీకు చాలా చాలా
ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి, బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత మనకి ఈ కార్బోనేట్స్ కంపౌండ్స్ లో 1 మార్క్ క్వశ్చన్ లో అడుగుతున్నాడు నాన్న, ఏంటి ఫంక్షనల్ గ్రూప్, విచ్ ఒక మాలిక్యూల్ ఇస్తున్నాడు మీకు, ఆ మాలిక్యూల్ లో ఐడెంటిఫై ద ఫంక్షనల్ గ్రూప్ అనేది అడుగుతున్నాడు. సో యూ హ్యావ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. నెక్స్ట్ మీకు ఒక నేమ్ ఇస్తున్నాడమ్మా, ఒక మాలిక్యూల్ ఇస్తున్నాడు, దాని ఐయుపిఏసి నేమ్ రాయమంటున్నాడు. సో మనకి ఆఫ్టర్ నానో ట్యూబ్స్ ఈ సో కాల్డ్ వాట్ నామన్క్లేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ ఉన్నాయి నాన్న. టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ ఏంటి మనకి? కంబషన్, ఫస్ట్ వన్ కంబషన్, ఆక్సిడేషన్, ఎడిషన్, అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ వాట్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఈ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ కూడా మీరు చదవాలి. తర్వాత we have what some important organic compounds. What are the important organic compounds that we have? ఏం organic compounds ఉన్నాయి? ఫస్ట్ ఏంటి అంటే ఇథైల్ ఆల్కహాల్. నెక్స్ట్ ఇంకేంటి అని అంటే కనుక ethanoic acid. Ethyl alcohol is C2H5OH, you know, and acetic acid or ethanoic acid is CH3COOH. You know this. Both of these you know. అండ్ దీంట్లో ఏంటి మనకి ఏం ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి? దీంట్లో మనకి ఏం ఇంపార్టెంట్ టాపిక్స్ అని అంటే ఎస్టరిఫికేషన్. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇప్పుడు 10th స్టాండర్డ్ అనే కాదు, 11th స్టాండర్డ్, 12th స్టాండర్డ్, మీ ఫర్దర్ జేఈ కానీ నీట్కి కానీ ఎక్కడైనా కూడా ఏంటంటే మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్నారు అంటే నేమ్ రియాక్షన్స్ మీద మనకి క్వశ్చన్స్ ఉంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటేనే నేమ్ రియాక్షన్స్ అంటేనే ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో నేమ్ రియాక్షన్స్ అనేవి మీరు చదవాలి. దీంట్లో నేమ్ రియాక్షన్ ఏంటి అని అంటే ఎస్టరిఫికేషన్. Esterification అంటే ఏంటి? Carboxylic acids will be combining with what? Alcohols to form esters. ఈ పర్టికులర్ క్వశ్చన్ 2 మార్క్స్ కి అడుగుతున్నారు. సో ఆన్ ఏ హోల్ మనకి సో కాల్డ్ వాట్ నానోట్యూబ్స్ ఇంపార్టెంట్, ఐయుపిఏసి నామన్క్లేచర్ ఇంపార్టెంట్, ఎస్టరిఫికేషన్ ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ అనేవి మీరు బాగా చదవాలి. ఇట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ నాట్ రీడ్ ద రిమైనింగ్ టాపిక్స్ కూడా చదవాలి. ఫస్ట్ మీ ప్రిపరేషన్ అంటూ స్టార్ట్ చేసే ముందర ఈ పర్టికులర్ టాపిక్స్ అనేవి చదవాలి. నెక్స్ట్ మనకి యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్. ఈ యాసిడ్స్, బేసిస్, సాల్ట్స్ అనేది మీరు 7th క్లాస్ నుంచి చదువుతున్నారు, రైట్? ఎస్, 7th క్లాస్ నుంచి మీకు ఈ టాపిక్ అనేది ఉన్నది. ఈ యాసిడ్స్, బేసిస్ అండ్ సాల్ట్స్ లో మనకి ఏమేమి టాపిక్స్ ఉంటాయి? యాసిడ్ డెఫినేషన్, బేస్ డెఫినేషన్, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్, ప్రాపర్టీస్ ఆఫ్ బేసిస్. ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ చూసుకుంటే రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ వాట్? మెటల్స్. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ వాట్? బేసిస్. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ వాట్? sodium bicarbonate and sodium carbonate, right? And then afterwards properties of bases చూసుకుంటే reaction of bases with metals and reaction of a base with what? Non-metallic oxide. So ఇవి మీ టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా ఇచ్చారు. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే నాన్న, మీరు చూడండి, స్క్రీన్ చూడండి, ఇక్కడ నేను ఇంపార్టెంట్ టాపిక్స్ ముందర ఇట్లా ఆస్ట్రిక్ మార్క్ అనేది పెట్టడం జరిగింది. సో ఇందులో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ కి ప్రతి పేపర్ లో ఉన్నది. ఇఫ్ నాట్ ప్రతి పేపర్, ఫర్ ఎగ్జాంపుల్ 2025 లో ఇది ఇచ్చాడు, ఈ క్వశ్చన్ ఇచ్చాడు. 24 లో ఉండదు, 23 లో మళ్ళీ ఉంటుంది. కానీ రిపీటెడ్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ అనేది కంపల్సరీగా మీరు చదవాలి. ప్లస్ ఫస్ట్ ఇది చదివిన తర్వాత మిగతా టాపిక్స్ చదవండి. సో దిస్ ఇస్ అబౌట్ వాట్? యాసిడ్స్ అండ్ బేసిస్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి pH స్కేల్ వెరీ ఇంపార్టెంట్. pH స్కేల్ అనేది ఇప్పుడే కాదు, మనకి ఏంటి అని అంటే 11th స్టాండర్డ్ లో ఈక్విలిబ్రియం అన్న టాపిక్ ఉంటుంది. అక్కడ 8 నెంబర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా 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 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ pH స్కేల్ మనం 10th క్లాస్ లో ఇంతే చదువుతాం. ఈ pH స్కేల్ ఫౌండేషన్ బాగా పెట్టుకోండి, బాగా చదవండి. ఇది మీ 10th కే కాదు, ఫర్దర్ గా కూడా ఉపయోగపడుతుంది, రైట్? దాని తర్వాత మనకి pH స్కేల్ మీద కూడా ఏంటంటే 1 మార్కర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో pH స్కేల్ టాపిక్ కూడా మీరు చూసుకోండి. తర్వాత సాల్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో మనకి ఏమేమి సాల్ట్స్ ఉన్నాయి? We have what, bleaching powder, we have what, sodium chloride, baking soda, washing soda, gypsum and plaster of Paris. So these are the salts that we have, right? Now
వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ హియర్, రైట్? ఇందులో ఇంపార్టెంట్ ఏవి, మనకి ఏవి రిపీటెడ్గా వస్తున్నాయి నాన్న? లాస్ట్ 3 పేపర్స్ని కనుక మనం అనలైజ్ చేస్తే యూజెస్ ఆఫ్ సాల్ట్స్ అనేవి ఏంటంటే 4 మార్కర్ క్వశ్చన్ అడుగుతున్నారు. సో మీరు యూజెస్ ఆఫ్ సాల్ట్స్ అనేవి ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేయాలి, బాగా మెమరైజ్ చేయాలి. ఎస్పెషల్గా యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్, యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా, యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా, ఫ్రీక్వెంట్గా ఈ 3 యూజెస్ అనేవి మీకు అడుగుతున్నారు. సో ప్రాక్టీస్ వెల్, రైట్? నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీకు 10th కాదు 11th కూడా ఈ టాపిక్ అనేది వస్తుంది. ఈ చాప్టర్ అనేది అక్కడ కూడా మీకు హలో చెప్తుంది. సో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అనేది చాలా ఇంపార్టెంట్, బాగా చదవండి. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో ఏమేం టాపిక్స్ ఉంటాయి? మనకి టాపిక్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత అటామిక్ మోడల్స్, బోర్డ్స్ అటామిక్ మోడల్, క్వాంటమ్ మెకానికల్ మోడల్, నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్స్. క్వాంటమ్ నెంబర్స్ చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వాంటమ్ నెంబర్స్. ఈ క్వాంటమ్ నెంబర్స్ మీద మనకి అప్లికేషన్స్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్ అనేది 4 మార్కర్ క్వశ్చన్, 1 మార్కర్ క్వశ్చన్ కంటిన్యూస్గా అడుగుతున్నారు. నేను మీకు ఇంకొక విషయం చెప్తాను పిల్లలు. ఈ క్వాంటమ్ నెంబర్స్ అనేది మీరు 11th స్టాండర్డ్ బోర్డ్ ఎగ్జామినేషన్లో కూడా 8 మార్కర్ క్వశ్చన్ కూడా వస్తుంది. అక్కడ కూడా మీకు హలో చెప్తుంది. సో ఈ పర్టికులర్ క్వాంటమ్ నెంబర్స్ టాపిక్ని బాగా చదవండి. సో మనకి ఎన్ని క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి? 4 క్వాంటమ్ నెంబర్స్. ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ దేని గురించి చెప్తుంది? ఇట్ విల్ బి టెల్లింగ్ అబౌట్ it will be giving you the information regarding the shell to which the electron belongs to. The next afterwards, azimuthal quantum number. It gives the information regarding the subshell to which the electron belongs to. And then magnetic quantum number will be giving you the information regarding the orbital to which the electron belongs to you. And then afterwards, spin quantum number gives the information regarding the spin of the electron. So ఇది జస్ట్ ఒక జిస్ట్ ఇచ్చాను. నేను ఫర్దర్ వీడియోస్లో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కవరేజ్ అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ మీద నా వీడియోస్ అనేవి ఉంటాయి, మీరు వాచ్ చేయండి. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇది ఇంపార్టెంట్. తర్వాత పాలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఆఫ్బో ప్రిన్సిపల్, హంట్స్ రూల్. సో ఇవి మీరు చదవాల్సిన టాపిక్స్. ఏది? క్వాంటమ్ నెంబర్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, పాలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, ఆఫ్బో ప్రిన్సిపల్, హంట్స్ రూల్. ఈ 4 to 8 పాయింట్స్ అనేవి, పాయింట్ నెంబర్ 4 to పాయింట్ నెంబర్ 8 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కనుక మీరు వస్తే ఏంటంటే ఈ చాప్టర్లో మీరు ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఏ క్వశ్చన్ వచ్చినా కూడా సాల్వ్ చేయగలుగుతారు. సో ఈ టాపిక్ని మీరు ప్రాక్టీస్ చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ కెమికల్ బాండింగ్. కమ్ ఆన్, హియర్ అగైన్ వీ హ్యావ్ ద కెమికల్ బాండింగ్, ద లవ్లీ టాపిక్, రైట్? వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్, కెమికల్ బాండింగ్. ఈ పర్టికులర్ కెమికల్ బాండింగ్ అనేది కూడా మీకు 11th స్టాండర్డ్లో హలో చెప్తుంది, హలో పిల్లలు అని చెప్తుంది. 4th టాపిక్ ఉంటుంది మీకు 11th స్టాండర్డ్లో, రైట్? సో ఈ సో కాల్డ్ కెమికల్ బాండింగ్లో ఏమేం టాపిక్స్ ఉంటాయి? ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ వాట్? లూయిస్ డాట్ స్ట్రక్చర్. చాలా ఇంపార్టెంట్. మనకి 1 మార్క్ క్వశ్చన్గా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు ఈ సో కాల్డ్ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అనేవి. లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ఎట్లా రాస్తాం పిల్లలు? లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ఎలా రాస్తాము అని అంటే మనకు సింబల్ రాయాలి, తర్వాత బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని డాట్ ఇంకా క్రాస్తో రాస్తాం. కరెక్టే కదా? రైట్. ఈ సో కాల్డ్ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అనేవి మనకి 1 మార్కర్ క్వశ్చన్. ఇది ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఆక్టేట్ రూల్ అండ్ అయోనిక్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్. అయోనిక్ బాండ్ ఫార్మేషన్, కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ మీకు తెలుసు కదా. అయోనిక్ బాండ్ ఎట్లా ఫామ్ అవుతుంది? ఇట్ ఈస్ ఫార్మ్ బై ద కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ అ మెటల్ టు నాన్ మెటల్. అండ్ కోవలెంట్ బాండ్ ఇస్ ఫార్మ్డ్ బై ద మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ వాట్? ఎలక్ట్రాన్స్, రైట్? మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ 2 నాన్ మెటల్స్. సో ఈ అయోనిక్ కాంపౌండ్స్, కోవలెంట్ కాంపౌండ్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అవి చూసుకోండి అన్న. వాటి ప్రాపర్టీస్ కూడా చూసుకోండి, ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్. తర్వాత అసలైన టాపిక్స్ మనకు వస్తాయి. వాట్ ఈస్ దట్ అసలైన టాపిక్? నథింగ్ బట్ వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ. దాన్ని వెస్పర్ థియరీ అంటాము. సో ఈ వెస్పర్ థియరీ మళ్ళీ మీకు 11th స్టాండర్డ్లో వస్తుంది. అందుకనే బాగా అంటే బాగా నేర్చుకోండి. ఎందుకోసం అంటే మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఇవన్నీ కూడా ఏంటంటే 11th స్టాండర్డ్లో మీకు హాయ్ చెప్తాయి. నా వీడియోస్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్న వాళ్ళకి నేను ఇదే చెప్తాను. సో 10th స్టాండర్డ్లో ఏవైతే టాపిక్స్ ఉంటాయో మళ్ళీ 11th స్టాండర్డ్లో కూడా వస్తాయి. అవి మీ 10th ప్రిపరేషన్కే కాదు 11th 12thకి కూడా హెల్ప్ అవుతాయి. సో వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ ఈజ్ వన్ సచ్ థియరీ. ఇట్ విల్ ఈవెన్ కమ్ ఇన్ 11th స్టాండర్డ్. సో ఇందులో మన 10th స్టాండర్డ్లో ఏం అడుగుతున్నాడు? బాండ్ యాంగిల్ డేటా అనేది అడుగుతున్నారు. ఓకే, దే ఆర్ ఆస్కింగ్ ద బాండ్ యాంగిల్ డేటా.
సో ఒక క్వశ్చన్ పేపర్లో 2024 క్వశ్చన్ పేపర్లో ఏం అడిగారు అంటే బాండ్ యాంగిల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అడిగారు, రైట్. సో మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి బాండ్ యాంగిల్ ఆఫ్ వాటర్ ఎంత ఉంటుంది అని అన్నది నాకు కామెంట్ చేయండి, ఓకే, రైట్. సో బాండ్ యాంగిల్ డేటా మనకి మీ బుక్లో ఇచ్చినటువంటి, మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి మాలిక్యూల్స్కి బాండ్ యాంగిల్ డేటా అనేది మీరు కన్ఫామ్గా కంపల్సరీగా ఏంటంటే మీరు అవి నేర్చుకోవాల్సిందే. ఇట్ ఈస్ మెమరీ బేస్డ్. సో దాని మీద మనకి 1 మార్కర్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత మనకి ఏంటి అంటే వ్యాలెన్స్ బాండ్ థియరీ. వ్యాలెన్స్ బాండ్ థియరీ ఏంటి అని అంటే 6 మార్క్స్కి అడుగుతున్నాడు నాన్న. సో ఒకసారి ఏంటంటే నైట్రోజన్ మాలిక్యూల్ ఫార్మేషన్ అనేది ఏంటంటే వ్యాలెన్స్ బాండ్ థియరీ యూజ్ చేసుకొని ఎట్లా చేయాలి అని అన్నది మనకి అడిగారు. సో ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీని బాగా ప్రాక్టీస్ చేయండి. That is about what chemical bonding. Next, here comes again the classification of elements, the periodic table. Yes, ఇది కూడా మనకి 11th స్టాండర్డ్లో 3rd చాప్టర్ బాగా చదవండి. సో మనకి ఏముంటాయి ఈ పర్టికులర్ టాపిక్లో, మనకి ఏముంటాయంటే విల్ స్టార్ట్ విత్ వాట్ జోబెనియాస్ ట్రయాడ్స్ అండ్ దెన్ న్యూలెన్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఆక్టేవ్స్ అండ్ మెండలీస్ పీరియాడిక్ టేబుల్ అండ్ మోడ్రన్ పీరియాడిక్ టేబుల్. మోడ్రన్ పీరియాడిక్ టేబుల్ నుంచి మనకి అంతా ఇంపార్టెంట్. ఈ మోడ్రన్ పీరియాడిక్ టేబుల్లో ఇక్కడ ఆస్ట్రిక్ ఉన్నది అంటే వెరీ ఇంపార్టెంట్. ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకి ఏమేం టాపిక్స్ అడుగుతున్నారు అంటే అప్లికేషన్స్ యాజ్ అన్ మీకు ఒక టేబుల్ ఇస్తున్నారు, ఒక ఎలిమెంట్ బ్లాక్, అది ఏ బ్లాక్కి బిలాంగ్ అవుతుంది, ఎస్ బ్లాకా, పి బ్లాకా, లేకపోతే డి బ్లాకా అనేది అడుగుతున్నారు. దాని వ్యాలెన్సీ ఏంటి అని అడుగుతున్నారు, గ్రూప్ నెంబర్ అడుగుతున్నారు, తర్వాత ఇంకా అది ఏ పీరియడ్కి బిలాంగ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి 4 మార్క్స్కి అడుగుతున్నారు నాన్న. సో ప్రాక్టీస్ దెమ్, ఓకే. టేక్ ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ దెమ్. నెక్స్ట్ పీరియాడిక్ ప్రాపర్టీస్ మనకి ఏమేమి ఉన్నాయి నాన్న? పీరియాడిక్ ప్రాపర్టీస్ valency, atomic radius, ionization energy, and then electronegativity, electron affinity, metallic, and then afterwards what? Non-metallic nature. ఈ పీరియాడిక్ ప్రాపర్టీస్లో మనకి 6 మార్క్ క్వశ్చన్ లాస్ట్ 3 ఇయర్స్లో ఏం అడిగారు అంటే అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయనైజేషన్ ఎనర్జీ. అయనైజేషన్ ఎనర్జీ అంటే మీకు తెలుసు, the amount of energy that is required to remove an electron from the outermost shell of an isolated gaseous neutral atom is called as ionization energy. And factors affecting ionization energy అది మీకు 6 మార్క్స్ క్వశ్చన్గా అడుగుతున్నారు. సో ఈ పర్టికులర్ టాపిక్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ద పీరియాడిక్ టేబుల్లో మనకి ఏంటి అంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అప్లికేషన్స్ అండ్ పీరియాడిక్ ప్రాపర్టీస్. ఆ పీరియాడిక్ ప్రాపర్టీస్లో కూడా స్పెసిఫిక్గా అయనైజేషన్ ఎనర్జీ టాపిక్స్ అనేవి అడుగుతున్నారు. సో ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. నేను ఫర్దర్ వీడియోస్లో ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద అన్నిట్లో ప్రతి ఒక్క చాప్టర్ మీద నా వీడియో అన్నది ఉంటుంది, నేను మీకు అవి షేర్ చేస్తాను. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ, రైట్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో అగైన్ ద మినరల్, ore, and then afterwards steps in the extraction of metal. Mineral definition, ore definition, gangue definition, ఇవన్నీ ఇంపార్టెంట్ చూసుకోండి. నెక్స్ట్ స్టెప్స్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్. సో స్టెప్స్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్లో మనకి ఏముంటుంది? ఫస్ట్ స్టెప్ ఇస్ మైనింగ్ ద ఓర్. ఓర్ ఏమన్నా మా ఇంట్లో ఉంటుందా? లేదు కదా. ఎక్కడ ఉంటుంది ఓర్? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. ఆ ఎర్త్ క్రస్ట్ నుంచి మనము ఓర్ని తీయటాన్నే మైనింగ్ అంటాము. ఆ ఓర్ ఏమి ఫేస్కి రాసుకునే పౌడర్ లాగా స్మూత్గా ఏమి ఉండదు. ఇట్ విల్ బి ద ఫార్మ్ ఆఫ్ బిగ్ లమ్స్. సో సైజింగ్ చేయాలి. సైజింగ్ అంటే ఓర్ని క్రష్ చేసి ఫైన్ పౌడర్గా చేయాలి. తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్. What do you mean by the concentration of the ore? Concentration of the ore is nothing but what? Removal of impurities from the ore. ఓర్ అనేది ఏంటంటే ఇంప్యూరిటీస్తో ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయాలి అంటే ఆ ఇంప్యూరిటీస్ అనేవి రిమూవ్ చేయాలి. దాన్ని మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ అని అంటాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ చాలా ఇంపార్టెంట్. ఇది ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది ఏంటంటే మనకి మెటలర్జీలో క్వశ్చన్ వస్తుంది అని అంటే ఆ క్వశ్చన్ అనేది ఏంటంటే 2 మార్క్ క్వశ్చన్ అన్నా అవ్వచ్చు, లేదు అంటే ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్ అన్నా అవ్వచ్చు. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ మీద మనకి 1 మార్కర్ క్వశ్చన్ అనేది వస్తుంది. సో నేను మీకు చెప్పాను కదా, కాన్సన్ట్రేషన్ అంటే రిమూవల్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ద ఓర్. ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్లో ఎలా చేస్తాం? ఐదర్ బై హ్యాండ్ పికింగ్ ఆర్ వాషింగ్. మీ టెక్స్ట్ బుక్లో వాషింగ్ అని ఇచ్చారు. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? హైడ్రాలిక్ వాషింగ్, ఫ్రోత్ ఫ్లోటేషన్ అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ వాట్? మ్యాగ్నెటిక్ సెపరేషన్. ఈ టాపిక్ని జాగ్రత్తగా చదవండి.
నేను ఎట్లాగో మీకు ఫర్దర్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సో కాల్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్ మనకి 1 మార్క్ MCQ కింద అడుగుతున్నారు, రైట్? నెక్స్ట్ స్టెప్ 4 ఏంటి? కన్వర్జన్ ఆఫ్ ద ఓర్ ఇంటూ వాట్? ఆక్సైడ్. మనకు వచ్చిన ఓర్ని ఆక్సైడ్గా మార్చాలి. దట్ కెన్ బి ఐదర్ డన్ బై రోస్టింగ్ ఆర్ క్యాల్సినేషన్. అండ్ ఫిఫ్త్ స్టెప్ ఇస్ వాట్? రిడక్షన్ ఆఫ్ ద ఓర్. మీకు మెటల్ కావాలి కదా, సో ఆ మెటల్ని మీరు ఎట్లా ఆబ్టైన్ చేస్తారు? ఆ మెటల్ ఆక్సైడ్ని రెడ్యూస్ చేస్తే మీకు ఓర్ అనేది వస్తుంది. దట్ కెన్ ఐదర్ బి వాట్? బై కార్బన్ రిడక్షన్ మెథడ్. కార్బన్ రిడక్షన్ మెథడ్ని మనము స్మెల్టింగ్ అంటాము. అండ్ యూ కెన్ యూజ్ మెటల్స్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. అండ్ దెన్ యూ కెన్ ఈవెన్ గో ఫర్ వాట్? రిడక్షన్ త్రూ డిస్ప్లేస్మెంట్, రైట్? సో ఈ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ వాట్? రిఫైనింగ్. మనకి మెటలర్జీలో లాస్ట్ 3 years పేపర్స్ కనుక మనం చూస్తే ఐదర్ కాన్సన్ట్రేషన్ నుంచి క్వశ్చన్ అన్నది అడగటం జరిగింది, లేదు అంటే ఏంటంటే రిఫైనింగ్ నుంచి అడగటం జరిగింది, లేదు అంటే ఏంటంటే కరోజన్ అనే టాపిక్ మీద అడగటం జరిగింది, రైట్? సో రిఫైనింగ్ అంటే ఏంటి? రిఫైనింగ్ అంటే రిమూవల్ ఆఫ్ ద ఇంప్యూరిటీస్ ఫ్రమ్ మెటల్. మీరు బాగా కష్టపడి ఏంటంటే మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఆ మెటల్కి తో పాటు కూడా ఏంటంటే మనకి ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఆ ఇంప్యూరిటీస్ని మీరు రిమూవ్ చేయాలి. ఎట్లా రిమూవ్ చేస్తారు అంటే యూ కెన్ ఐదర్ గో విత్ డిస్టిలేషన్, పాలింగ్, లిక్వియేషన్ అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ వాట్? ఎలక్ట్రో రిఫైనింగ్. ఇది మనకి MCQగా 1 మార్కర్ క్వశ్చన్గా అడిగారు నాన్న. కాన్సన్ట్రేషన్ ప్లస్ రిఫైనింగ్ కలిపి అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కాన్సన్ట్రేషన్ టెక్నిక్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ రిఫైనింగ్ టెక్నిక్, ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కాన్సన్ట్రేషన్ టెక్నిక్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ రిఫైనింగ్ టెక్నిక్ అని అడుగుతున్నారు, రైట్? అండ్ ద లాస్ట్ వన్ is corrosion and methods to prevent what? Corrosion, right? ఇది మనకి ఏంటి అంటే 2 మార్కర్ క్వశ్చన్ గా అడుగుతున్నారు నన్ను. సో దిస్ ఇస్ ద అనాలిసిస్. బాగా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందర మీరు ఏం చేయాలి అని అంటే లాస్ట్ 5 years పేపర్స్ని మీరు అనలైజ్ చేయండి. నేను కూడా చేసింది అదే. లాస్ట్ 3 years పేపర్స్లో మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడిగారు, ఏవి రిపీటెడ్గా అడిగారు అని నా వీడియోలో నేను షేర్ చేశాను. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్, నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆకాష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.